ఉప్మానా? వద్దు బాబాయ్ వద్దు అన్నవాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి ఈ ఉప్మాని. అంత టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోతుందంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఉప్మా తినని వాళ్ళు కూడా అడిగి మరీ పెట్టించుకొని తింటారండి. ఈ ఘీ ఉప్మాకి కాంబినేషన్గా ఒక పొడిని కూడా చూపించబోతున్నాను. ఆ పొడి ఏంటో నేను వీడియోలో చెప్పేస్తాను. ఈ ఘీ ఉప్మాలో ఇలా వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ ఘీ ఉప్మా. ఈ ఘీ ఉప్మాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసేద్దామా? అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఘీ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్పు బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, కొన్ని జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం అల్లం తురుము, కరివేపాకు. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, బొంబాయి రవ్వను వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి మొత్తము. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉప్మా రవ్వను రంగు మారకుండా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ వేగుతూ ఉంటే గుమగుమలాడుతూ వాసన వస్తుందండి. అలా గుమగుమలు వస్తున్నాయి అంటే రవ్వ వేగింది అని అర్థం అండి. అప్పటిదాకా రవ్వను లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా రవ్వ వేగడానికి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. రవ్వ మాడిపోకూడదు, లేదంటే ఉప్మా టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న రవ్వను పక్కన తీసుకొని అదే బాండిలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు పలుకులు వేసి ఈ పప్పుల రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పులు రంగు మారాలండి, కలర్ మారి అప్పుడే ఎర్రగా వస్తాయి. అప్పటిదాకా వేయించుకోవాలి. ఈ పప్పులు దోరగా వేగినప్పుడు మనం తీసుకున్న ఒక 2 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ ఘీ ఉప్మాలోకి ఉల్లిపాయలు, టమాటాలు అస్సలు వాడకూడదండి. అవి వాడితే టేస్టే మారిపోతుంది. ఇలానే చేయాలి. మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 3 కప్పుల నీళ్లు 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాలు విరిగిపోతాయనే సందేహమే వద్దండి, పాలు అస్సలు విరగవు. బాగా ఇలా పాలు మరిగేటప్పుడు మనం బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, అది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా పోసుకోవాలి, ఒక్కసారిగా మొత్తం పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఈ ఘీ ఉప్మాకి ఈ పాలే మెయిన్ హైలైట్ అండి. ఈ పాలతో ఉప్మాకి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇలా ఉప్మా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే రవ్వ సరిగ్గా ఉడకదండి, ఉండలుండలుగా వచ్చేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉప్మా దగ్గర పడుతుంది అన్నప్పుడు చివరగా ఉప్మాకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు చివరగానే వేసుకోవాలండి ఉప్మాకు. ఇలా ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఇక ఫైనల్ టచ్ కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. గుమగుమలాడే ఘీ ఉప్మా రెడీ అయిపోయింది. వేడి వేడి ఉప్మాలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, నోట్లో వేసుకుంటే అలా జారిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మా. ఇక వేరే ఏది అవసరం లేదు ఉప్మాలోకి. కానీ మేమైతే ఉప్మాలోకి రెగ్యులర్గా చేసుకునే ఒక పొడిని చూపిస్తున్నాను. మిక్సీ జార్లోకి 1 కప్పు పుట్నాలు, ఒక 10 నుంచి 15 దాకా వెల్లుల్లిపాయలు, 1.5 టీ స్పూన్ కారము, తగినంత ఉప్పు వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడినైతే మేము చిట్లం పొడి అంటామండి. మీ సైడ్ కనుక ఇలాంటి పొడి చేసుకుంటే ఏ పేరుతో పిలుస్తారో కమెంట్లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇది నిల్వ కూడా ఉంటుంది. అంతేనండి, మన ఘీ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ టిప్స్తో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్, ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఆర్డీజీ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా రెసిపీ కావాలన్నా కమెంట్లో చెప్పండి, వీడియో ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.